సో హలో ఆల్, ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ వెల్ గైస్. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్టార్ట్అప్. అండ్ గైస్, ఈ వీడియోలో మనం హ్యాకింగ్ గురించి అయితే ఒక బ్రీఫ్ ఇంట్రో అయితే తెలుసుకోబోతున్నాం. మీరు టైటిల్ చూసే ఉంటారు కదా, హౌ టు లెర్న్ హ్యాకింగ్ ఇన్ 2024 అని అయితే నేను రాశాను. సో ఇన్ కేస్ హ్యాకింగ్ అంటే ఏంటో తెలియకపోతే మీకు ఈ వీడియోలో హ్యాకింగ్ అంటే ఏంటో నేను చెప్తాను. టైప్స్ ఆఫ్ హ్యాకింగ్స్ ఏమేమి ఉంటాయో అది కూడా చెప్తాను. నెక్స్ట్ ఇన్ కేస్ మీరు హ్యాకింగ్ నేర్చుకోవాలనుకుంటే ఎక్కడ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది అది చెప్తాను. రీసోర్సెస్ ఏమైనా ఉన్నాయా నేర్చుకోవడానికి, అంటే కోచింగ్ సెంటర్స్కి ఏమైనా వెళ్ళాలా, ఏది బెటర్ అనేది కూడా నేను లాస్ట్లో సజెషన్ ఫర్ ష్యూర్ ఇస్తాను. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏమైనా నేర్చుకోవాలా హ్యాకింగ్కి, అది కూడా నేనైతే ఆన్సర్ ఇస్తాను. అండ్ ఫైనల్లీ జాబ్ ఆపర్చునిటీస్ అండ్ ప్యాకేజెస్ ఎంత ఉంటాయి, ఇన్ కేస్ మనం హ్యాకింగ్లోకి ఎంటర్ అయితే ప్యాకేజెస్ ఎట్లుంటాయి అనేది కూడా నేను ఫైనల్గా మాట్లాడతాను అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, ఇఫ్ యూఆర్ న్యూ హియర్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ది ఛానల్ ఎట్ ద మూమెంట్. అండ్ ప్లీజ్ ఒకసారి అయితే లైక్ కూడా చేయండి, నాకు కూడా ఇలాంటి ఇంకా వీడియోస్ చేయడానికి అయితే మోటివేషన్ని ఆ లైక్ ఇస్తుంది అనమాట. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. సో గైస్, ఫస్ట్లీ అయితే హ్యాకింగ్ అంటే ఏంటో నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థియరిటికల్గా కాదు, ఒక ఎగ్జాంపుల్ని తీసుకొని దాన్ని అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ సే ఒక దొంగ ఉన్నాడు. ఒక దొంగ ఒక ఇంటికి రాబరీకి వెళ్ళాడు అనమాట. సో రాబరీకి వెళ్ళినప్పుడు ఆ దొంగకి తెలుసు ఎన్ని విండోస్ ఉన్నాయి, ఎన్ని డోర్స్ ఉన్నాయి, ఎన్ని సెక్యూరిటీ కెమెరాస్ ఉన్నాయి, ఏ రూమ్లో ట్రెజర్ ఉంది, లేకపోతే తను హంట్ చేస్తాడనమాట. ఎక్కడెక్కడ మనీ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి అన్నీ వెతుకుతాడు. వెతికిన తర్వాత ఏదైనా లాక్ అని పలగొట్టాల్సి వస్తే పలగొడతాడు. లేకపోతే ఏమైనా యాక్సెస్ కీ ఉంటే సింపుల్గా యాక్సెస్ కీ కొట్టేసి తనైతే మనీ లేకపోతే గోల్డ్ లేకపోతే ఇంకేమైనా సరే తీసుకొని వెళ్ళిపోతాడు అనమాట. జస్ట్ లైక్ దట్ హ్యాకర్స్ కూడా అంతే అనమాట. ఏదైనా సిస్టంలో ఇన్ఫర్మేషన్ లేకపోతే డేటా ఉన్నప్పుడు వాళ్ళు సిస్టంలోకి అంటే ఫిజికల్గా వెళ్ళరు, కాకపోతే కొన్ని కోడ్స్ రన్ చేసి ఆ సిస్టమ్ లైక్ యాక్సెస్ లేకపోతే పాస్వర్డ్ని క్రాక్ చేయడం అలాంటివి చేసి అయితే వాళ్ళకి కావాల్సిన డేటాని తీసుకొని వెళ్ళిపోతారు అనమాట. సో దిస్ ఈజ్ వాట్ హ్యాకింగ్ మీన్స్ యాక్చువల్లీ. సో గైస్, హ్యాకింగ్లో అయితే చాలా టైప్స్ ఉంటాయి. మీరు డైలీ లైఫ్లో మీరు న్యూస్ విన్నా లేకపోతే ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు మెయిన్లీ ఛానల్ని ఫాలో చేస్తుంటే మీరైతే చాలా వింటుంటారు అనమాట ఇలాంటి హ్యాకింగ్స్ జరిగాయని. హ్యాకింగ్స్ నుంచి తను చెప్తుంటారు, కాకపోతే అది దేని కిందకి వస్తుంది అనేది అయితే మనకి ఎగ్జాక్ట్గా తెలియదు. కానీ ఇప్పుడు మీకు అర్థమైపోతుంది ఏ టైప్స్ ఆఫ్ హ్యాకింగ్స్ ఉంటాయని. ఇంకా చాలా టైప్స్ ఉంటాయి, కాకపోతే నాకు తెలిసినవి అంటే నేను రీసెర్చ్ చేసిన దాంట్లో నాకు తెలిసిన అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో హ్యాకింగ్లో వన్ ఆఫ్ ది ఫేమస్ థింగ్ వచ్చేసి డేటా బ్రీచ్ అనమాట. మీరు చాలాసార్లు వినుంటారు, న్యూస్ ఛానల్స్ వింటుంటారు అనమాట. డేటా బ్రీచ్ అయింది, ఈ పర్టికులర్ కంపెనీది డేటా బ్రీచ్ అయింది అని. సో డేటా బ్రీచ్ అంటే ఏం లేదు, హ్యాకర్స్ ఒక లైక్ కంపెనీ సర్వర్లోకి వెళ్ళి యూజర్స్ డేటా అయితే లైక్ తీసుకుంటారు అనమాట. అది క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, డెబిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, అడ్రస్ కానివ్వండి, పర్సనల్ నేమ్ దగ్గర నుంచి కాంటాక్ట్ నెంబర్, ఇలాంటి ఏమైనా కానివ్వండి, హ్యాకర్స్ అయితే ఒక కంపెనీ సర్వర్లోకి వెళ్ళి ఆ డేటా మొత్తాన్ని తీసేసుకుంటారు అనమాట. దీన్నే డేటా బ్రీచింగ్ అంటారు. సో రీసెంట్గా న్యూస్ అయితే నాకు గుర్తు రావట్లేదు, కాకపోతే నేను చాలాసార్లు విన్నా. జియో డేటా లీక్ అయింది, డొమినోస్ డేటా లీక్ అయింది, ఎయిర్టెల్ డేటా లీక్ అయింది, ఇలాంటివి అయితే వింటుంటాం అల్పదల్ప. సో ఇదే అనమాట డేటా బ్రీచ్ అంటే. నెక్స్ట్ వచ్చేసి మ్యాన్ ఇన్ ది మిడిల్ అనమాట. ఇది కూడా ప్రసాద్ టెక్ ఇన్ తెలుగులో నేను విన్నాను, మీరు విన్నారో లేదో నాకైతే తెలీదు. చాలాసార్లు అయితే మనము పబ్లిక్ వైఫైని వాడద్దు అనేసి అంటారు. పబ్లిక్ వైఫైని మీరు వాడడం వల్ల హ్యాకర్స్ ఎవరైతే ఉన్నారో మీ ఫోన్లోకి లేకపోతే మీ సిస్టంలోకి ఎంటర్ అయ్యి లైక్ మీ ఇన్ఫర్మేషన్ అయితే దొంగలిస్తుంటారు అని మనం చాలాసార్లు వింటుంటాం అనమాట. సో మీరు విన్నారో లేదు నాకైతే తెలీదు. సో దీన్నే మ్యాన్ ఇన్ ది మిడిల్ అంటారు అనమాట. పబ్లిక్ వైఫై నుంచి మీ సిస్టంలోకి ఎంటర్ అయ్యి మీ పర్సనల్ డీటెయిల్స్ అయితే వాళ్ళు థెఫ్ట్ చేస్తారు. సో దిస్ ఈజ్ వాట్ ఇట్ మీన్. మన లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి సోషల్ ఇంజనీరింగ్ అనమాట. ఇది చూస్తుంటే ఏదో ఇంజనీరింగ్ కోర్స్ లాగా, బీటెక్ కోర్స్ లాగా నాకు అనిపించింది అనమాట. సో మీకు అట్లా అనిపిస్తే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో సోషల్ ఇంజనీరింగ్ అంటే ఏం లేదు గాయ్స్, ఎవరో అన్నోన్ పర్సన్ మీకు కాల్ చేసి మీ ఫోన్కి అయితే ఒక లింక్ పంపించాము, ఆ లింక్ మీద మీరు ట్యాప్ చేస్తే మీరు ఒక లక్కీ డ్రాలో సెలెక్ట్ అయిపోతారు, లేకపోతే మీకు ఒక 10,000 రూపీస్ అయితే మీ ఫోన్లో పడిపోతాయని చెప్తుంటారు అనమాట. ఇది చాలా తక్కువ మందికి జరుగుతుంది, బట్ జరిగే ఉంటాయి. చాలా సైబర్ కంప్లైంట్స్ అయితే నేను నోటీస్ చేశాను రీసెంట్ టైమ్స్లో, టెక్ న్యూస్లో కానివ్వండి, లేకపోతే జనరల్ కూడా వింటుంటాను. మా ఫ్రెండ్కి కూడా అయిందనమాట నిజం చెప్పాలంటే. సో ఆ లింక్ మీద ట్యాప్ చేయగానే మన టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే హ్యాకర్స్కి వెళ్ళిపోతుంది అనమాట. లేకపోతే మీరు ఏదైనా సాంగ్ కానివ్వండి, వీడియో కానివ్వండి ఆన్లైన్లో డౌన్లోడ్ చేసేటప్పుడు కొన్ని తెలియని మాల్వేర్ యాప్స్ అయితే మీ ఫోన్లో డౌన్లోడ్ అయిపోతాయి అనమాట. అది మీకు కనిపించవు, కాకపోతే మీ కంప్లీట్ అంటే మీరు ఎక్కడ ఏ పాస్వర్డ్ కొడుతున్నారు, ఎక్కడ ఏ యూపీఐ పిన్ కొడుతున్నారు, ఇది మొత్తం వేరే హ్యాకర్స్ అయితే ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూనే ఉంటారు అనమాట. అందుకే అన్నోన్ యాప్స్ని లేకపోతే అన్నోన్ వెబ్సైట్స్కి వెళ్ళొద్దని చాలామంది లేకపోతే చాలా టెక్ సైడ్ అంటే టెక్ పీపుల్ చెప్తుంటారు అనమాట. మెయిన్లీ మనకి యూట్యూబర్స్ చెప్తుంటారు. సో ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన టైప్స్ అన్ని మోస్ట్లీ బ్లాక్ హ్యాట్ హ్యాకింగ్ కిందకి లేకపోతే బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ కిందకి వస్తారనమాట. ఇది సింపుల్గా చెప్పాలంటే ఇల్లీగల్ హ్యాకింగ్, అవతల వాళ్ళకి తెలియకుండా వాళ్ళ డేటాని స్టీల్ చేయడము అండ్ దాంతో మనీని సంపాదించుకోవడం, ఇది మొత్తం బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ చేసే పని అనమాట. నెక్స్ట్ వచ్చేసి వైట్ హ్యాట్ హ్యాకర్స్ గైస్. సో వైట్ హ్యాట్ హ్యాకర్స్ అనే వాళ్ళు లైక్ లీగల్ హ్యాకర్స్ అని అయితే మనం చెప్పొచ్చు, లేకపోతే ఎథికల్ హ్యాకర్స్ అనేలాగా కూడా మనం అయితే ప్రొనౌన్స్ చేయొచ్చు అనమాట. సో వీళ్ళు బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్కి ఎగ్దమ్ ఆపోజిట్ అనమాట.
ఎవరైతే బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ ఉన్నారో వాళ్ళ అటాక్స్ నుంచి కంపెనీస్ని కానివ్వండి, గవర్నమెంట్ని కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా ఆర్గనైజేషన్ని కానివ్వండి, వీళ్ళే అడ్డుకొని వీళ్ళే డిఫెండ్ చేస్తారు అనమాట ఆ అటాక్స్ని. కొన్నిసార్లు వీళ్ళు సక్సెస్ అవుతారు, కొన్నిసార్లు వీళ్ళు అన్సక్సెస్ఫుల్ అవుతారు. అన్సక్సెస్ఫుల్ అయినప్పుడే ఈ డేటా బ్రీచెస్ అలాంటివి అవుతుంటాయి అనమాట మోస్ట్ ఆఫ్ ది టైం. నా ఫైనల్లీ వైట్ హ్యాట్ హ్యాకర్స్ కాకుండా ఇంకా గ్రే హ్యాట్ హ్యాకర్స్ అని కొంతమంది ఉంటారనమాట. సో వీళ్ళు ఏం చేసినా సరే సరదాగా చేస్తుంటారు అనమాట. సింపుల్గా చెప్పాలంటే జస్ట్ లైక్ మీరు ఏదో మూవీలో చూస్తారు కదా, ఫైర్ వాల్ క్రాక్ చేసి హ్యాక్ చేయడం. సో ఇట్లాంటి గ్రే హ్యాట్ హ్యాకర్స్ చేస్తారు అనమాట. వీళ్ళకంటూ ఒక పర్ఫెక్ట్ అజెండా ఏముండదు. సో ఇప్పుడు మీరు హ్యాకింగ్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ హ్యాకింగ్స్ ఏంటి, లేకపోతే టైప్స్ ఆఫ్ హ్యాకర్స్ ఎవరు అనేది అయితే విన్నారు కదా. హ్యాకింగ్ నేర్చుకోవాలంటే దేంతో స్టార్ట్ చేయాలి ఫస్ట్లీ అనేది అయితే మీకు క్వశ్చన్ ఉంటుంది. సో ఇప్పుడైతే నేను ఒక సీక్వెన్స్ చెప్తాను. హ్యాకింగ్కి మెయిన్లీ 3 మెయిన్ పిల్లర్స్ ఉంటాయన్నమాట. సో ఈ 3 మెయిన్ పిల్లర్స్ని ఒక సీక్వెన్స్లో చెప్తున్నాను. ఈ సీక్వెన్స్ని మీరు ఫాలో చేయొచ్చు, లేకపోతే మీ ఓన్గా మీ ఇంట్రెస్ట్ ప్రకారం దేనైనా ఒకటి స్టార్టింగ్లో నేర్చుకుని దాని తర్వాత ఇంకో దానికైతే వెళ్ళిపోవచ్చు అనమాట. ఇట్స్ ఆల్ అప్ టు యూ. దానిలో ఫస్ట్ వన్ వచ్చేసి కంప్యూటర్ నెట్వర్క్స్ అనమాట. సో మీకు మెయిన్లీ కంప్యూటర్ నెట్వర్క్స్లో మీకు బేసిక్స్ దగ్గర నుంచి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలియాలి. మెయిన్లీ హెచ్టిటిపికి హెచ్టిటిపిఎస్కి డిఫరెన్స్ ఏంటో తెలియాలి, లేకపోతే ఓఎస్ఐ మోడల్ అని ఉంటుంది అది తెలుసుకోవాల్సి ఉంటుంది, లేకపోతే టీఎస్పీ లేకపోతే ఐపీకి డిఫరెన్స్, లేకపోతే ఇన్డెప్త్ మీనింగ్ అయితే తెలిసి ఉండాలి మీకు. ఇంకా చాలా థింగ్స్ ఉంటాయి అనమాట కంప్యూటర్ నెట్వర్క్స్. వెన్ ఇట్ కమ్స్ టు ప్రోగ్రామింగ్ అయితే A to Z మీకు తెలియాలి అని అయితే నేను చెప్పను, బట్ A to Z తెలిస్తే మంచిది అనమాట. ఎందుకంటే మీకు హ్యాకింగ్లో మీరు ఎప్పుడు కోడ్స్ రాయరు, కోడ్స్ని చదువుతారనమాట మోస్ట్ ఆఫ్ ది టైమ్. సో మనం కోడ్స్ని చదివేటప్పుడు మనకి A to Z కోడింగ్ రావాలి అని అయితే నేను సజెస్ట్ చేయను. బట్ మీరు ఇన్ కేస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైనా ఒకటి C++ ఆర్ జావా ఏదైనా ఒకటి నేర్చుకుంటే సఫిషియంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆపరేటింగ్ సిస్టమ్స్ గురించి అయితే మీకు తెలియాలి. మెయిన్లీ లెనెక్స్ అనేది ఎట్లా వర్క్ అవుతుంది, దాని ఇంపార్టెన్స్ ఏంటి అనేది అయితే A to Z మీకు తెలియాల్సి ఉంటుంది హ్యాకింగ్ కోసం. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చెప్పిన సీక్వెన్స్ నేర్చుకోవడానికి లేకపోతే హ్యాకింగ్ నేర్చుకోవడానికి ఎక్కడ నేర్చుకోవాలి, బెస్ట్ రీసోర్సెస్ ఏమున్నాయంటే గైస్ బెస్ట్ రీసోర్సెస్ వచ్చేసి ఆన్లైన్ అనమాట. మీరు ఆఫ్లైన్కి వెళ్ళి క్లాసెస్లో నేర్చుకుంటాను అంటే అఫ్కోర్స్ నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటారు, కాకపోతే మనీ ఎక్కువ అడుగుతారు అనమాట. సమ్వేర్ అరౌండ్ 40,000 50,000 అలా ఉంటాయి అనమాట కోర్సెస్. అంతా పెట్టి నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఎంత మాత్రం లేదు. మీకు నిజంగానే ఫోకస్ ఉంటే యూట్యూబ్ సరిపోతుంది. అండ్ కొంచెం మనీ పెట్టగలను అనుకుంటే యూడెమీలో చాలా కోర్సెస్ ఉంటాయి అనమాట. సో మీరు వాటిని అకంప్లీష్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తేనే మీకు అయితే హ్యాకింగ్ పాసిబుల్ అవుతుంది అనమాట. హ్యాకింగ్ అంటే నేను ఏదో నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ లేకపోతే ఎక్స్ బాయ్ ఫ్రెండ్ సిస్టమ్ని లేకపోతే ఫోన్ని హ్యాక్ చేస్తాను ఇలాంటివి అయితే పెట్టుకోకండి. సో కెరియర్ ఆప్షన్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. సో గైస్ ఇప్పుడు జాబ్ ఆపర్చునిటీస్ గురించి అయితే తెలుసుకుందాం. ఫస్ట్లీ జాబ్ ఆపర్చునిటీస్ ముందు జాబ్ రోల్ ఏముంటుంది అనేది నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే ఏముంది బ్రో వైట్ హ్యాట్ హ్యాకర్ లేకపోతే ఎథికల్ హ్యాకర్ అనేసి అంటారు. బట్ కంపెనీస్ అయితే ఇలా హైర్ చేసుకోవన్నమాట. ఎథికల్ హ్యాకర్ అనేది లేకపోతే వైట్ హ్యాట్ హ్యాకర్ అనేది జస్ట్ నేమ్ మాత్రమే. లేకపోతే మీ గురించి ఎప్పుడైనా డిస్కషన్ వచ్చినప్పుడు ఒక అడిషనల్ థింగ్ లాగా చెప్తారు అంతేలే. కానీ కంపెనీలో అయితే ఇలాంటి రోల్స్ ఉండవు. కంపెనీలో మెయిన్లీ మనకి టెక్ సపోర్ట్ అనలిస్ట్ అని ఉంటుంది, లేకపోతే సెక్యూరిటీ అనలిస్ట్ అని ఉంటుంది, లేకపోతే సెక్యూరిటీ ఇంజనీర్ అనేసి ఉంటుంది అనమాట. సో ఇంకా ఎక్సెట్రా జాబ్ రోల్స్ అయితే ఉంటాయి. సో ఇవి జాబ్ రోల్స్ అనమాట. లైక్ మెయిన్లీ ఏ బిగ్ 4లో అయినా ఉంటాయి, ఎంఎన్సీస్లో కూడా ఉంటాయి, చిన్న కంపెనీస్లో కూడా ఉంటుంటాయి. నెక్స్ట్ ఎథికల్ హ్యాకింగ్లో లేకపోతే ఇప్పుడు నేను చెప్పిన జాబ్ రోల్స్లో ప్యాకేజెస్ ఎలా ఉంటాయి. సో గైస్ ఇనిషియల్గా అయితే ఒక చిన్న కంపెనీలో సమ్వేర్ అరౌండ్ 2 lakhs నుంచి 3.5 lakhs మాత్రమే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎంఎన్సీ అయితే సమ్వేర్ అరౌండ్ 5 lakhs నుంచి 6 lakhs లేకపోతే 8 lakhs వరకు అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట ప్యాకేజ్ అనేది. బట్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ని బట్టి మేము ప్యాకేజ్ అనేది కూడా గ్రో అవుతుంది. మీకు 3 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే సమ్వేర్ అరౌండ్ 10 to 15 lakhs అయితే ఆరామ్సే వస్తుంది. లేదు మీకు 6 to 8 years ఎక్స్పీరియన్స్ లేకపోతే 8+ ఎక్స్పీరియన్స్ ఉంటే 20 lakhs పైన వెళ్తుంది అనమాట ప్యాకేజ్ అయితే. సో కంపెనీ టు కంపెనీ ఇదైతే వ్యారీ అవుతుంది టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే. జస్ట్ లైక్ ఇంజనీరింగ్లో కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో కూడా అన్ని కంపెనీస్లో ఒకటే ప్యాకేజ్ ఉండవు. ఒక కంపెనీలో తక్కువ ఉంటుంది, ఇంకో కంపెనీలో ఎక్కువ ఉంటుంది. బేస్డ్ అపాన్ ది ఎక్స్పీరియన్స్ ఆ ప్యాకేజ్ కూడా పెరుగుకుంటూ పోతుంది. సో ఈ ఫీల్డ్లో కూడా అంతే అనమాట. నేర్చుకోవాలంటే చాలా ఉంది, కాకపోతే ఇది మొత్తం మనం మోరల్స్ అండ్ ఎథిక్స్ అన్నీ లైక్ ఉంచుకొని మనం నేర్చుకోవాలి. అండ్ ఏదైనా సరే పాజిటివ్గానే యూజ్ చేయాలన్నమాట. నెగిటివ్గా నేను దాన్ని హ్యాక్ చేస్తా, దీన్ని హ్యాక్ చేస్తా, మూవీలో చెప్పినట్టు ఫైర్ వాల్ని హ్యాక్ చేస్తా అని మాత్రం పెట్టుకొని నేర్చుకోకండి. ఎందుకంటే ప్రాక్టికల్గా అవి అవుతాయేమో, కాకపోతే ఇల్లీగల్ థింగ్స్ కాబట్టి అడిషనల్గా మనకి ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి. సో ఐ హోప్ నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ ద కమింగ్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.